ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా పోటీ పరీక్షలలో కానీ పోటీ రంగాలలో, అది రాజకీయ రంగం కావచ్చు, లేదా వ్యాపార రంగం కావచ్చు, లేదా ఉద్యోగ రంగం కావచ్చు, లేదా విద్యారంగం కావచ్చు, ఏ రంగంలోనైనా కానీ ఈ రోజుల్లో పోటీ తత్వం ఎక్కువగా కనబడుతూనే ఉంది. అయితే ఎవరు పోటీల్లో విజయాన్ని సాధించగలరు? ఎలాంటి జాతకులు ఫస్ట్ అటెంప్ట్లోనే అలాంటి విజయాన్ని సాధించగలరు పోటీ పరీక్షల్లో కానీ పోటీలో అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఖచ్చితమైన ప్రమాణాలతో ఇప్పుడు నేను చెప్పే విధంగా మీ జాతకం కానీ ఉంటే మీరు విజయాన్ని చేజిక్కించుకుంటారండి. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. అది ఎలాగా? పోటీని తెలియజేసేది ఒకరి జాతక చక్రంలో 6వ భావముని చెప్తుందండి. అంటే 6వ భావము రణ రుణ రోగస్థానం. రణం అంటేనే యుద్ధం. ఈ పోటీ అంటేనే ఒక యుద్ధం. ఉద్యోగం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అన్ని గ్రేడ్ అంటే గ్రేడ్లో ఉన్నటువంటి అన్ని గ్రేడ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పోటీ అవసరమే, అన్ని కేటగిరీలకి. అలాంటప్పుడు వారి జాతకంలో ఇది ఉందా చూడండి. మా అబ్బాయిని ఐఏఎస్ చదివించాలండి, మా అబ్బాయిని ఐపీఎస్ చదివించాలి, మా అబ్బాయిని నీట్ ఎగ్జామ్ రాయించాలి, లేదా మా అమ్మాయిని నీట్ ఎగ్జామ్ రాయించాలని నా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు వారి జాతకంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క జాతకంలో, లేదా మీరు రాజకీయ రంగంలో గెలవాలనుకున్నారా? అయితే మీకు పోటీలో గెలిచే యోగం ఉందా లేదా ఇప్పుడు తెలుస్తుంది. నేను చెప్పిన విధానాన్ని మీరు ఆచరించగలిగితే. అది ఎలాగంటే మీ యొక్క రాశి చక్రంలో 3, 6, 9, 11 భావాలని మనం తీసుకోవాలి. ఈ భావాల్లో లగ్నం నుంచి భావించాలి. లగ్నం నుంచి 3, 6, 9, 11 స్థానాలలో బలమైన గ్రహాలు పడి ఉండాలి. కనీసం ఏదైనా ఒక భావంలోనే పడి ఉండాలి. ఆ యొక్క గ్రహం శుభగ్రహం అయితే ఇంకా మంచిది. 11వ భావంలో పాపగ్రహం పడినా లేదా శుభగ్రహం పడినా ఏ గ్రహం పడినా మంచిదే, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. అలాగే ఇక్కడ 3వ భావం 6, 9, 11 భావాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉండాలి. అంటే శుభగ్రహాలుగా ఉండడం చాలా మంచిదని చెప్పాను. అలాగా చూసినట్లయితే 3, 6, 9, 11లో ఉన్నటువంటి స్థానాలు క్షేత్రమై ఉండాలి. అలాగే ఉచ్చన పొంది ఉండగలిగితే ఇంకా మంచిది. అలా కాకుండా కేంద్ర త్రికోణాలలో కానీ వాటి అధిపతులు ఉంటే ఇంకా మంచిది. అంటే 3, 6, 9, 11 స్థానాల అధిపతులు క్షేత్రమై లేదా ఉచ్చను కలిగి కేంద్ర త్రికోణాలలో ఉంటే ఇంకా మంచిది. అలాగా కేంద్ర త్రికోణాలలో ఉన్నా లేదా ఆ యొక్క అధిపతులు 11వ భావానికి సంబంధాన్ని కలిగి లేదా 11వ భావంలో కూర్చున్న సులభంగా మీ పోటీ పరీక్షల్లో నెగ్గుకు రాగలరు అని చెప్పవచ్చు. అంటే దీన్ని అర్థం చేసుకుంటూ రండి. అలాగే 3, 6, 9, 11 స్థానాలు గమనించినట్లయితే దానిలో ఉన్నటువంటి గ్రహ నక్షత్ర పాదచారలో ఏదేని ఒక గ్రహం కనీసం క్షేత్రమును కలిగి ఉచ్చను కలిగి అలాగే కేంద్ర త్రికోణాలలో పడి ఉంటే తప్పనిసరిగా ఉద్యోగం అనేది వస్తుంది. పోటీ పరీక్షలో నెగ్గుకొస్తారు. అలాగా అది 11వ స్థానానికి ఏదో ఒక విధంగా సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ సమయంలో జరుగుతున్న దశ, భుక్తి, అంతర్దశలను బట్టి కూడా మీకు ఉద్యోగం సులభం వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ స్థానాధిపతి 11వ భావానికి ఒక అధిపతి ఉంటాడు గ్రహంగా. ఆ 11వ స్థానాధిపతి ముఖ్యంగా 6, 9 స్థానాలకు సంబంధాన్ని కలిగి ఉండి కేంద్ర త్రికోణ స్థానాల్లో కానీ
ఉండగలిగితే అప్పుడు తప్పనిసరిగా పోటీ పరీక్షలో సులభంగా నెగ్గుకు రాగలరని చెప్పవచ్చు. అలాగే 11లో భావాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ 11వ భావాన్ని కలిగిన గ్రహ నక్షత్ర పాదసారలో ఉన్నటువంటి గ్రహము అది షట్క్షేత్రమై ఉచ్చును కలిగి కేంద్ర త్రికోణాలలో అమరినా లేదా 6, 9తో సంబంధాన్ని కలిగి ఉన్నా ఆ దశాభుక్తుల్లో అంతర్దశల్లో మీకు తప్పనిసరిగా పోటీ పరీక్షలో నెగ్గుకు రావడం, విజయం మీకు సొంతం అవడం జరుగుతుంది. ఇలాగా మనము పరిశీలన చేయాలి. ఒకవేళ మీ పరిశీలన చేయడానికి అంత పరిజ్ఞానం లేదనుకోండి, మా అమ్మాయిని ఇలా చదివించాలనుకున్నాం, మా అబ్బాయిని ఇలాగ దేశాలకు పంపించాలనుకున్నాం, ఇతర దేశాలకి అక్కడ ఎగ్జామ్ రాయించుకుంటున్నాం, గ్రే ఎగ్జామ్ రాస్తున్నాము, తర్వాత కావాల్సినటువంటి దానికి పోటీ పరీక్షకు సంబంధించినటువంటి విధానంలో ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్తే సక్సెస్ అవుతుందా గురువుగారు అని తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ రాజకీయంలో ప్రవేశించాలి, ఇది కూడా ఒక పోటీనే కదా, అలాగే ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, లేదా ఐపీఎస్ చదివించాలి, లేదా ఐఏఎస్ చదివించాలి, ఇలాగా అనుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా మొదట జాతక పరిశీలన చేయండి. 3, 6, 9, 11 స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఇందులో వాటిని గమనిస్తూ మనం ముందుకెళ్తే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు విజయాన్ని సాధించగలరు. మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.